అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అను డివోషనల్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్ కింద ఇడ్లీ పిండితో ఎలా పునుగులు వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా ఇడ్లీ పిండిలోకి 2 గరిటెలు బియ్య పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా పునుగులు ఎలా అయితే మనం వేసుకుంటామో అలా ఉండే విధంగా పిండిని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అయితే మిక్స్ చేసుకోండి. పిండి మరీ జారుగా ఉండకూడదు. మనం పునుగులు ఎలా వేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొంచెం బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు సరిపోలేదు అనుకుంటే ఎక్కడ ఉండలు కట్టకుండా నీట్గా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి. నాకైతే ఇంకొక స్పూన్ పట్టింది. నెక్స్ట్ ఇలా ఆయిల్ హీట్ చేసుకుని దాంట్లోకి చిన్నగా ఇలా నీట్గా పునుగులు అయితే వేసుకోండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి, లేదంటే నూనె పీల్చేస్తాయి పునుగులు. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పునుగులు వేయించుకోండి. అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ పునుగులు అయితే రెడీ చేసుకోండి. పక్కన ఒక వడబుట్టను పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ కిందకి దిగిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి పక్కన వేసేసుకోండి. నెక్స్ట్ అయితే మనము గోధుమ పిండితో పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా గోధుమ పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉప్పు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇలా రెడీ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం వేసి చూసుకున్న తర్వాత వేయించండి, ఎందుకంటే ఆయిల్ పీల్చకూడదు, లేకపోతే బాగోవు. నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పకోడీలా అయితే వేసేసుకోండి. చాలా బాగుంటాయి. గోధుమ పిండితో కూడా కొంచెం ఒకసారి ట్రై చేయండి. అలా వేసుకున్న తర్వాత వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోండి. ఒకసారి పిండిలోనే సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇలా ఈవెన్గా వీటిని కూడా వేయించుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఈ రెసిపీస్ మీరు ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో తప్పకుండా చెప్పండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఇలాగే తీసేసి వడబుట్టలో వేసేసుకోండి. ఇలా రెడీ చేసుకొని స్కూల్ నుంచి పిల్లలు రాగానే సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కింద కామెంట్స్ చేయటం మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. బాయ్.